श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमङ्गलस्तोत्रम् श्रीपाद श्रीवल्लभ चरितामृतम् अध्यायं 53। శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పీఠికాపురమును చేరు విధానము. శ్రీపాదుల చరితామృత విశేషములు. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారి మేనమామల వంశము వద్ద కొంతకాలముండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలెను. తెలుగు అనువాదము పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీనిని తీసుకుపోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలమున కొన్ని నిలువుల లోతున ఉంచెదరు. అచ్చట అది సిద్ధయోగులచే పఠింపబడును. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించి తిని. వచ్చిన వారు 5. వారు మహదానందము పొందిరి. నేను పండితుడను గాను కావున ఏ అధ్యాయము చదివినా ఏ విధమైన ఫలితము వచ్చునని చెప్పలేను. శ్రీ బాపనార్యుల 33వ తరములో ఈ గ్రంథము యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను. వెలుగులోనికి తీసుకుని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానములో వారి మహాసంస్థానమేర్పడిన పవిత్ర స్థలములో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిని పారాయణము చేసి శ్రీచరణములకు సమర్పించవలెను. పారాయణము మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గానుగాపురము నుండి ప్రసాదము అయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశములోని 33వ తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య వచనము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 53 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.